ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు ఏబీవీపీ ఆందోళనకు దిగింది. ఇంటర్ బోర్డు కార్యాలయం గేటు ముందు ఏబీవీపీ నాయకులు బైఠాయించారు. 300 మంది ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులను ఎన్రోల్మెంట్ చేయకుండా వారి జీవితాలతో ఇంటర్ బోర్డు చెలగాటం ఆడుతుందని ఏబీవీపీ నాయకుడు పృథ్వీ ఆరోపించారు. అనుకోని కారణాలతో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒక కాలేజీలో చదివి సెకండ్ ఇయర్ మరో కాలేజీలో చేరిన విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వడం లేదు. ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల నిర్లక్ష్యం వల్ల 300 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయలేకపోతున్నారు. నిర్లక్ష్యం వహించిన కాలేజీలపై చర్యలు తీసుకోవాలి. 300 మంది విద్యార్థులకు హాల్ టికెట్లు ఇచ్చి ఎగ్జామ్స్ కు అనుమతించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇంటర్ బోర్డు కార్యాలయం గేట్ ఎక్కి లోపలికి వెళ్లేందుకు ఏబీవీపీ నాయకులు ప్రయత్నించారు. వారిని అడ్డుకున్న పోలీసులతో ఆందోళనకారులు వాగ్వాదానికి దిగారు.